ఉన్నటువంటి దేవుడు. మిమ్మల్ని చేర్చుకున్నవాడు ఎలాంటి వాడంటే సర్వము మీద అధికారము కలిగిన వాడు. మిమ్మల్ని వారసులుగా మార్చిన వాడు ఎలాంటి వాడంటే ఆయన శ్రీమంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన గొప్పవాడు. తన పిల్లలకు ఇవ్వాల్సిన ప్రతిదీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీ వారసత్వం మీద నువ్వేం చేయాలంటే మనస్సు నిలపాలా. నీ వారసత్వపు జీవితాన్ని జీవించడానికి నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఇక రెండో ఆపోజిట్ కనపడుతున్నాయా? ఏశావు ఏం చేశాడు? తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేశాడు, నిర్లక్ష్యం చేశాడు. సెలోపెహలాదు కుమార్తెలు ఏం చేస్తున్నారు? వారసత్వం కావాలని అడుగుతున్నారు. అర్థమవుతుందా? మన వారసత్వమును తక్కువగా చూడకూడదు. మనం ఏమని మీకు అర్థమవుతుందా? తక్కువగా చూడకూడదు. నీ వారసత్వము, నేను చెప్తున్నాను, నీ వారసత్వము డబ్బులు కాదు, నీ వారసత్వము వెండి కాదు, నీ వారసత్వము బంగారు కాదు, నీ వారసత్వము ఇల్లు కాదు, నీ వారసత్వం స్థలాలు పొలాలు కాదు. నీ వారసత్వము దేవుడే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా.